ఓకే. అందరికీ నమస్కారం. మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకు, ఈ అవకాశం ఇచ్చిన మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారములు. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మహాభారతంలో మహనీయుల్లో భీష్మ పితామహ గురించి చెప్తున్నాను. ఓకే మాస్టర్స్, స్టార్ట్ చేసుకున్నామా? ఓకే. ముందుగా భీష్మ పితామహ గురించి చెప్పాలంటే తన పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ముందు భీష్ముడు గత జన్మలో ఎవరు, ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది, అదన్నీ తెలుసుకున్నాము మాస్టర్స్. పూర్వము వశిష్ఠ మహర్షి మేరు పర్వత గుహలో చేసుకోవటానికి వెళ్తారు. తపస్సులో ఉంటుండగా అనుకోకుండా అతని దగ్గర ఆ అతని వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి అష్టవసువులు ఆశ్రమానికి వెళ్తారు. అతని దగ్గర నందిని అనే కామధేనువుని చూస్తారు. అది దాని తాలూకా విశేషం ఏంటంటే, అది మన మనసులో ఉన్న కోరికలన్నింటినీ నెరవేర్చగలదంట. ఏం కావాలన్నా క్షణాల్లో తెచ్చి పెడుతుంది అని తెలుసుకుంటారు అష్టవసువులు. ఒకసారి అష్టవసువులు ఆ ఆశ్రమానికి వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకుంటారు. అక్కడ కామదేవుని చూసి ఆశ్చర్యపోతారు. ఆ అష్టవసువుల్లో ఎనిమిదవ వాడైన ప్రభాసుడి భార్య ఆ కామదేవుని చూసి ఎలాగైనా తనకు సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. దాన్ని తెచ్చియమని తన భర్తను ప్రభాసుని కోరుకుంటుంది. అయితే మిగిలిన వారందరూ కూడా అతని అభిప్రాయానికి వంత పలుకుతారు. దాంతో ప్రభాసుడు ఆ కామధేనువుని తన వెంట తీసుకుని వెళ్ళిపోదామని బయలుదేరతారు. తపస్సులో ఉన్న వశిష్ఠ మహర్షికి ఈ విషయం గ్రహించి దివ్య దృష్టితో తెలుసుకొని అక్కడకు ప్రత్యక్షమై కోపంగా వసువుల వైపు చూస్తూ, దేవతలై ఉండి దొంగతనానికి పాల్పడతారా మీరు? మీరు దైవత్వాన్ని కోల్పోయి మీరు భూమి మీద మానవులుగా అవతరించుదురుగాక అని శాపమిస్తారు అష్టవసువులకి. ఆ శాపానికి భయపడిన అష్టవసువులు, క్షమించండి మహర్షి, తెలియక చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వేడుకుంటారు. అప్పుడు శాంతంతో వశిష్ఠ మహర్షి, దొంగతనానికి సహకరించిన మీ 7గురికి జన్మ తీసుకోగానే శాప విమోచనం అవుతుంది. కానీ ఈ దొంగతనానికి పాల్పడిన ప్రభాసుడు మాత్రం భూమి మీద పూర్తి జీవితాన్ని గడుపుతాడు అని వశిష్ఠ మహర్షి చెప్తారు. ఆ తర్వాత సెలవు తీసుకొని తిరిగి వెళుతున్న అష్టవసువులకు దారిలో గంగాదేవి కనిపిస్తుంది. విచారంగా ఉన్న అష్టవసువుల్ని గంగామాత చూసి, ఎందుకు విచారంగా ఉన్నారు అని చెప్పేసి అష్టవసువుల్ని ప్రశ్నిస్తుంది అమ్మ గంగామాత. అయితే ఇలా జరిగిన వృత్తాంతం అంతా చెప్తారు అష్టవసువులు. తల్లి, ఇట్లా జరిగింది, మాకు మానవ జన్మ వస్తే గానీ శాప విముక్తి కాదు అని చెప్పేసి చెప్తారు గంగామాత. ఇంతలో అమ్మకి కూడా భూమి మీద వేరే ఆ శాపం వల్ల ఆవిడ కూడా భూమి మీద జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అయితే తల్లి, మరి మాకు జరిగిన శాపము నీ వల్ల విముక్తికి దారి చూపించరా అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగితే మరి ఏ తల్లైనా సరే పుట్టంగానే బిడ్డల్ని చంపడానికి ఒప్పుకోదు కదా, మరి నేను అందుకు ఎట్లా నేను ఒప్పుకుంటానని చెప్పేసి గంగామాత అంటది. లేదమ్మా, మా 7గురిని నువ్వు నదిలో వదిలేసిన 8వ వాడైన ప్రభాసుడు మాత్రం భూమి మీద నీ పేరు నిలబెడతాడు. అతను ఒక ధర్మపరుడుగా నిల్చుంటాడు అని చెప్పేసి మా ఆయుష్ కూడా దీర్ఘాయుష్ పోసుకొని ఆయన ఒక దివ్యమైన మనిషిగా చిరకాలం ఉంటా అతను ఉంటారని చెప్పేసి అంటారన్నమాట. అంటే సరే అని గంగామాత ఒప్పుకుంటుంది. అయితే గంగాదేవి శంతను మహారాజుని వివాహం చేసుకోవడానికి శంతన మహారాజు గంగాదేవిని ఒకరోజు సముద్ర తీరానికి వెళ్తుంటే గంగామాతను చూస్తారు. చూస్తే ఆవిడ అందానికి పరవశుడై వివాహం చేసుకుంటానని శంతన మహారాజు అడుగుతాడు. అయితే నాకు వివాహం చేసుకునే ముందు దానికి ఒక
కండిషన్ ఉంటది అని చెప్పేసి గంగామాత ఏమిటి అని అడిగితే, నేను ఏ పని చేసినా సరే మీరు ఎదురు చెప్పకూడదు. ఎప్పుడైతే మీరు ఎదురు చెప్తారో నేను ఆ క్షణమే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి అమ్మ కండిషన్ పెడుతుంది. అయితే సరే అనుకుని రాజు శంతన మహారాజు ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే సరే అనుకుని వివాహం అయిన తర్వాత ఫస్ట్ తల్లి గర్భవతి అయి బిడ్డను ప్రసవిస్తుంది. ఎంతో తేజవంతమైన బిడ్డ పుడతాడు. రాజు చాలా సంతోషిస్తాడు. కానీ తల్లి గంగామాత తీసుకెళ్లి అష్టవసువులకి ఇచ్చిన మాట ప్రకారం గంగా నదిలో వదిలేయని చెప్పేసి గంగా నదిలో వదిలేస్తుంది. రాజు చాలా బాధపడతారు. కానీ మాట ఇచ్చారు కాబట్టి ఇంకా ఎదురు చెప్పలేక మౌనం వహిస్తారు. అలాగే 7 మంది బిడ్డలను కూడా అట్లానే గంగాలో వదిలేస్తుంది తల్లి. 8వ వాడైన బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా రాజు అదే పని చేస్తుందేమని భయపడి రాజు అడ్డు చెప్తాడు. అప్పుడు గంగామాత చిన్న చిరునవ్వు నవ్వి, శంతన మహారాజా, ఇది నేను చేయడానికి ఇది కారణం అని చెప్పేసి అష్టవసులకు ఇచ్చిన మాట అదంతా చెప్తుంది, రాజుతో వివరిస్తుంది. ఈ బిడ్డ నీ పేరు నిలబెడతాడు. ఈ బిడ్డను ఈ భూమి మీద ఎంతో ధర్మపరుడుగా ఉంటాడు అని చెప్పేసి గంగామాత చెప్తుంది. అయితే ఈ బిడ్డను నేను తీసుకెళ్లి పరశురాముని దగ్గర, వశిష్ఠ మహర్షి దగ్గర విద్యలు నేర్పించి మీకు నేను అప్పగిస్తాను అని చెప్పేసి అమ్మ రాజుతో ఆ విషయం చెప్పి ఆ బాబును తీసుకొని వెళ్ళిపోతుంది. అయితే ఇలా కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత శంతన మహారాజు అలా సముద్ర తీరాన విహారానికి వస్తూ కొంచెం దూరంగా ఉన్న ఒక మంచి అబ్బాయి, యవనములో ఉన్న యువకుడు అద్భుతంగా బాణ ప్రయోగం చేస్తూ కనిపిస్తాడు. అతడిని చూసి శంతన మహారాజు ఈ కొన్ని ఏళ్ళు గడిచిపోతుంది అనమాట. భార్య తీసుకెళ్ళిన తర్వాత 16 సంవత్సరాలు అయిన తర్వాత రాజ్యం పాలిస్తూ ఉంటాడు శంతన మహారాజు. కొన్ని ఏళ్ళు అయిన తర్వాత ఇట్లా మళ్ళీ ఇలా మామూలుగా సముద్ర తీరానికి తను వస్తే దూరంలో ఆ బిడ్డని చూసి ఎవరో అనుకుని అతని బాణ ప్రయోగం చూసి ఎంతో సంతోషిస్తాడు. నా బిడ్డ కూడా ఉంటే ఇట్లా ఉంటాడేమో అని మనసులో అనుకుంటాడు. ఈలోపు తన దగ్గరకు వెళ్ళి నువ్వు ఎవరెవరు నాయన అని చెప్పేసి తన ప్రశ్నిస్తాడు. అంటే ఈలోపు గంగామాత వచ్చి, రాజా తను ఎవరో కాదు, తను నీ బిడ్డని అని చెప్పేసి బిడ్డను చూపిస్తుంది. ధనుర్విద్య వేదాలన్నీ పఠనం చేస్తాడు ఆ బిడ్డ. ఆ బిడ్డను తన తండ్రికి అప్పగిస్తుంది అనమాట. శంతన మహారాజు అప్పగించి తన అంతర్ధానమై వెళ్ళిపోతుంది. దేవవ్రతను చూసి రాజు ఎంతో సంతోషిస్తాడు. రాజ్యానికి తీసుకువెళ్ళి రాజ్యాభిషేకం చేసి బిడ్డకు రాజు రాజ్యాభిషేకం చేసి తను శంతన మహారాజు ఉంటాడు. అదే తర్వాత కొన్ని ఏళ్ళు గడిచిన అలా గడుపుతూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత రాజుకి ఒక రోజు యమునా నదికి నదికి వస్తారు. తను వస్తే అక్కడ ఒక సుగంధమైన ఎన్నో యోజనాల దూరంగా నుంచి ఒక సుగంధమైన వాసన వస్తూ ఉంటుంది. ఏంటి వాసన అనుకుని ముందుకెళ్ళి చూస్తే ఒక పడవలో ఒక దేవకన్యల ఒక మత్స్యకన్య కనిపిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి నీవెవరు అని అంటే ఇట్లా దాసరాజు కుమార్తెను నేను అని చెప్పేసి అంటుంది. ఆవిడ్ని చూసి ఈ శంతన మహారాజు మోహిస్తాడు. సరే అనుకుని దాసరాజు దగ్గరికి వెళ్ళి నేను నీ పుత్రికని వివాహం చేసుకుంటాను, నాకు ఇస్తారా, వివాహం చేస్తారా అని దాసరాజుని అడుగుతారు శంతన మహారాజు. అయితే ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది అని దాసరాజు ఒప్పుకుంటాడు. కానీ మహారాజా దీనికి ఒక కండిషన్, నేను నా బిడ్డని మీకు ఇచ్చి వివాహం చెయ్యాలి అంటే నేను ఒక విన్నపం చెప్తాను అన్నాను. అంటే ఏంటి అంటే నా బిడ్డకు పుట్టిన పిల్లలకే రాజ్యాభిషేకం చెయ్యాలి అని చెప్పేసి కోరతాడు దాసరాజు. అయితే శంతన మహారాజు తన మొదటి బిడ్డ గంగామాత పుత్రుడు ఉన్నాడు కదా దేవవ్రతుడు,
అతను అంత శౌర్యవంతుడు. తన బిడ్డను వదిలేసి ఇట్లా ఇతను అడిగిన కోరికకి తను ఇష్టపడ్డు. సరే వద్దులేమని ఇంటికి రాజ్యానికి వెళ్ళిపోతాడు అతను. కొన్ని రోజులు గడుస్తాయి కానీ రాజు విచారంగా సరిగ్గా భోజనం చేయకపోవడం విచారంగా ఉంటూ కనిపిస్తాడు దేవవ్రతుడికి. ఇది గమనిస్తాడు దేవవ్రతుడు. గమనించి తండ్రి ఎందుకు ఇంట్లో ఉన్నాడని చెప్పేసి మంత్రివర్యులను సంప్రదిస్తాడు. సంప్రదిస్తే దేవవ్రతుడితో మంత్రి జరిగిన వృత్తాంతం అంతా చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న గంగాపుత్రుడు ఆ మత్స్యరాజు దగ్గరకు వెళ్ళి దాసరాజు దగ్గరకు వెళ్ళి అడుగుతాడు అన్నమాట. మా నాన్నగారికి మీ అమ్మాయిని ఇచ్చి మాతను సత్యం తల్లిని ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి అడిగితే జరిగింది. మళ్ళీ దాసరాజు కూడా రాజుగారితో చెప్పిన విషయం మొత్తం చెప్తాడు. చెప్తే అయితే తండ్రి మాట తండ్రి యొక్క కోరిక తీర్చడానికి అని చెప్పేసి నేను మరి వివాహం చేసుకోను, ఏ స్త్రీనైనా సరే తల్లినే దర్శిస్తాను కానీ భారీగా ఊహించుకోను, వివాహం చేసుకోను అని చెప్పేసి అంటాడు. వివాహం చేసుకోవు సరే, అయితే మరి వివాహం చేసుకోనని చెప్పేసి అంటాడు. అయితే మరి నా బిడ్డకు పుట్టిన పిల్లలకి రాజ్యాభిషేకం కావాలంటే సరే అని ఒప్పుకుంటాడు. భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తాడు అన్నమాట. ఒక వృద్ధుడైన తండ్రి కొడుకు ఒక దివ్య పుత్రుడు తీసుకున్న త్యాగమయ నిర్ణయం ఇది. ఈ ప్రతిజ్ఞ విని పైనుండి మెరుపులు మెరుస్తాయి, ఉరుములు ఉరుమై దేవ దుందుగులు మ్రోగుతాయి, పుష్పవృష్టి కురుస్తుంది. భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుండి భీష్ముడికి ఆ పేరు భీష్మించాడు కాబట్టి ఆ రోజు నుండి అతనికి భీష్ముడు అని పేరు వస్తుంది. అది విన్న శంతన మహారాజు ఆశ్చర్యంతో తెల్లబోతాడు. తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుడిని అభినందించి, నాయన నా కోసం ఎంత త్యాగం చేశావు అని ఆశీర్వదించి, నీకు 2 వరాలు నేను ఇస్తున్నాను అని ఇస్తున్నాను అని అంటాడు. యుద్ధ భూమిలో ధనుస్సు పట్టుకొని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు అని మొదటి వరము. రెండవ వరము, నీకు మరణం లేదు, అది స్వచ్ఛంద మరణం, నీవు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వస్తుంది, లేకుంటే లేదు అని సంతోషంగా చెప్తాడు రాజు. అలా భీషణ సముచితమైన ప్రతిజ్ఞతో భీష్ముడు తన తండ్రికి సత్యవతితో వివాహం చేస్తాడు. కాలం అలా ముందుకు సాగిపోతుంది. కొన్నాళ్లకు సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని 2 కుమారులు జన్మిస్తారు. భీష్ముడు తను చెప్పిన ప్రకారం పెద్ద తమ్ముడైన చిత్రాంగదునికి రాజ్యాభిషేకం చేసి బాధ్యతలను అప్పగించి హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠింపజేస్తాడు. చిత్రాంగదుడు మిక్కిలి గర్వపరుడు, గర్వం కలవాడు, అత్యంత బలవంతుడనని విర్రవీగుతూ ఉండేవాడు. ఒకరోజు వేటకు వెళ్తాడు. అక్కడ ఒక గంధర్వుడు కనిపిస్తాడు. ఎవరు నీవు అని అతన్ని ప్రశ్నిస్తాడు. నా పేరు చిత్రాంగదుడు అని ఆ గంధర్వుడు పేరు చెప్తాడు. నువ్వు నేను ఒకే పేరుతో ఉండటం వల్ల నాకు నచ్చటం లేదు. ఒకవేళ ఉంటే గనక ఇద్దరంలో ఒకరమే ఉండాలి, నువ్వు పేరు మార్చుకో, ఆ పేరుని వదులుక అని చెప్పేసి అతను చెప్తాడు అన్నమాట. చెప్తే లేదంటే నాతో యుద్ధం చెయ్యి అని చెప్పేసి చిత్రాంగదుడు ఇద్దరు సరే నేను అట్లా ఎలా మార్చుకున్నాను, సరే నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఇద్దరు యుద్ధం చేస్తారు. చిత్రాంగదుడు ఆ యుద్ధంలో మరణిస్తాడు. తరువాత ఆ విషయం తెలిసిన భీష్ముడు తల్లి సత్యవతి ఎంతో బాధపడుతుంది. తర్వాత సింహాసనం అధిష్ఠించడానికి రాజు లేక ఎంతో బాధపడతారు. తర్వాత విచిత్ర వీరుని రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. తమ్ముడు వివాహం కోసమని కాశీరాజైన వాహనుడు తన కుమార్తెలకు వివాహం కోసమని స్వయంవరం ప్రకటిస్తాడు. అన్ని రాజ్యాలకు స్వయంవరం గురించి వార్త చెప్తాడు కానీ కురు సామ్రాజ్యం ఎంతో పెద్దది, ఎంతో విస్తారం చెందింది, ఎంతో గౌరవింపదగ్గంది అయినప్పటికీ విచిత్ర వీరుని గురించి, అతని మగతనం గురించి విన్న స్వయంవరాన్ని పురుష పుకార్ల వల్ల స్వయంవరానికి ఆహ్వానించాడు అన్నమాట. ఈ ఆహ్వానాన్ని భీష్ముడు తట్టుకోలేకపోతాడు. ఈ అవమానాన్ని తన తమ్ముడు వివాహం కోసమని తానే వెళ్ళి స్వయంగా
స్వయంవరంలో రాజుల్ని ఎదిరించి అక్కడ యుద్ధం చేసి ఆ రాజులతో యుద్ధం చేసి ఆ ముగ్గురు కాశీరాజు పుత్రులైన అంబి అంబక అంబాలిక తన ఆయన ముగ్గురు రాజకన్యల్ని తీసుకొని వస్తాడు. కానీ అంబ అప్పటికే సాల్వ దేశ రాజు అయిన సాల్వుడిని ఇష్టపడుతుంది. సాల్వరాజుని వివాహం చేసుకోవాలని ఎంతో కోరికతో ఉంటుంది. కానీ ఈ విషయం జరిగేసరికి భీష్ముడు కూడా సాల్వరాజుని ఓడించి ఈ ముగ్గురిని హస్తినాపురికి తీసుకువెళ్తాడు కదా. కానీ అంబ మనసులో మాట భీష్ముడితో చెప్తుంది. శాల్వరాజుని ప్రేమించానని అని భీష్ముడితో చెప్తుంది. భీష్ముడు శాల్వరాజు దగ్గరకు మనసులో ఒకరిని పెట్టుకొని నా తమ్ముడిని వివాహం చేసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి శాల్వరాజు దగ్గరికి నిన్ను పంపిస్తానని చెప్పేసి శాల్వరాజు దగ్గరికి అంబని పంపిస్తాడు. అంబని చూసిన శాల్వరాజు నువ్వంటే నాకు ఇష్టమే కానీ నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకు అంటే అందరి ముందు ఆ భీష్ముడు నన్ను ఓడించి నిన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు భారీగా నిన్ను నాకు భిక్షగా ఇస్తున్నాడు. ఇది నాకు అవమానం. అందుకు నేను నిన్ను స్వీకరించలేను అని చెప్తాడు. భీష్ముడి దగ్గరకే మళ్ళీ తిరిగి అంబ వస్తుంది. నువ్వు తీసుకొని వచ్చావు కాబట్టి మీరే నన్ను వివాహం చేసుకోండి అని అంబ భీష్ముడిని కోరుతుంది. కానీ తల్లి నేను వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాను. ఇది తగని పని. అయితే మీ వల్ల ఇది తగని పని అని భీష్ముడు చెప్తాడు. అయితే ఇది ఇదంతా జరగడానికి కారణం నువ్వే. నా జీవితం నాశనం అవ్వటానికి కూడా కారణమయ్యింది. నా బ్రతుకు చిందరవందర చేశావు. దీనికి కారణం నువ్వే. నీ మీద పగ తీర్చుకోకపోతే కాశీరాజు కుమార్తెనే కాదని అంబ అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది. భీష్ముడు తనని స్వీకరించలేనని కోపంతో, ఉక్రోషంతో, ద్వేషంతో రగిలిపోయింది. ఏనాటికైనా అతనిని యుద్ధంలో ఓడించి చంపాలనే ఉద్దేశంతో అడవిలోకి వెళ్లి ఘోరమైన తపస్సు చేస్తుంది. ఇక భీష్ముడు అంబిక అంబాలికల్ని ఇచ్చి విచిత్ర వీరునికి వివాహం చేస్తారు. పెళ్ళైన తర్వాత విచిత్ర వీరుడు పూర్తిగా భోగలాలసుడై రాజకార్యాలలో పాలు పంచుకోకుండా భోగలాలసుడై కామలాలసుడై మద్యం సేవిస్తూ కొంతకాలానికి విచిత్ర వీరుడు కూడా మరణిస్తాడు. మళ్ళీ ఇప్పుడు కురుదేశపు హస్తినాపుర రాజసింహాసనం వెలవెలపోతుంది. రాజులేని రాజ్యం అయింది. సత్యవతి వేడుకుంటుంది భీష్ముడిని, రాజు లేని రాజ్యం అయిపోయింది పుత్ర, నీవైనా సరే వివాహం చేసుకొని పుత్రులను కని రాజ్యానికి ఒక బిడ్డనివ్వు అని చెప్పేసి కోరుకుంటుంది సత్యవతి. దానికి భీష్ముడు ఆ జన్మ పర్యాంతము బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. నా తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞను జవదాటలేని తల్లి అని చెప్పేసి భీష్ముడు వారు అంటారు. కానీ ఒక ఉపాయం ఉంది. పూర్వం పరశురాముడు క్షత్రియులలో క్షత్రియ లోకాన్ని సమూలంగా నాశనం చేసినప్పుడు వారి భార్యలు ఉత్తమమైన బ్రాహ్మణుల వలన సంతానం కని క్షత్రియ వంశాలను నిలబెట్టారు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో ఉత్తమమైన బ్రాహ్మణుల వల్ల సంతానం పొందడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది ధర్మ విరుద్ధం కాదు. అందుకు మనము ఉత్తమమైన ఒక బ్రాహ్మణ తీసుకురావాలి అని సత్యవతి భీష్ముల వారు చెప్తారు. ఇది విన్న సత్యవతికి ఒక ఆలోచన వస్తుంది. తాను కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి వలన పుట్టిన వ్యాసుడు గుర్తుకు వస్తాడు. వెంటనే ఈ విషయము భీష్ములకి చెప్తుంది. వ్యాసుడు సకల ధర్మాలు తెలిసినవాడు, నీకు సోదరుడవుతాడు. అతని వలన నీ తమ్ముడు భార్యలకు సంతానం కలుగుతుంది అని చెప్పి తన మనసులో వ్యాసుడిని తలుసుకుంటుంది. తక్షణమే తల్లి యందు ప్రత్యక్షం అవుతాడు వ్యాస మహర్షి. చాలా ఏళ్ల తర్వాత కనిపించిన కొడుకును తనవి తీరా చూసుకొని సంతోషించి వ్యాసుడు తల్లికి నమస్కరించాడు. జరిగినదంతా వ్యాసునితో తల్లి చెప్తుంది. కుమార, ధర్మ సమ్మతమైన దేవర న్యాయమునని వలన నీ తమ్ముల భార్యలకు సంతానం కలిగించు అని కోరుకుంటుంది. ఈ కురు వంశాన్ని రక్షించని చెప్తుంది. అమ్మ, నువ్వు ఆజ్ఞాపించినట్టుగానే నేను చేస్తాను అని అంటాడు. అంబికకు పాండురాజు, అంబాలికకు ధృతరాష్ట్రుడు జన్మిస్తారు. దాసీకు విదురుడు కూడా జన్మిస్తాడు. ఇది ఇలా ఉండగా అంబ అక్కడ ఘోరమైన తపస్సు చేయడం గంగాదేవి చూసి ఎందుకింత ఘోరంగా తపస్సు చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది.
జరిగినదంతా చెప్తుంది అంబ. ఆడదానికి ఇంత పగా, ప్రతీకారం, కుటిలత్వం, బుద్ధి ఉండకూడదు అని అంబకు చెప్తుంది. తపస్సు మానుకోమని చెప్తుంది. కానీ అంబ ఇంకా కఠోరమైన తపస్సు చేసి శివుని గురించి 12 సంవత్సరాలు తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని శివుడు అడుగుతాడు. భీష్ముడు భీష్ముడిని చంపి నా పగా ప్రతీకారం తీర్చుకోవాలి అని వరం ఇమ్మని మహాదేవ అని అడుగుతుంది. భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది. అతడు కోరుకున్నప్పుడే అతడు మరణిస్తాడు కనుక చంపాలంటే సాధ్యం కాదు. కానీ భీష్ముడిని నువ్వే చంపకపోయినా నీ ద్వారా గాని, నీ వలన, నీ కారణంగాని అంతమైపోయినా సరే నీకు సంతోషమే కదా. ఆ విధంగానైనా నీ ప్రతీకారం తీరుతుంది కదా, నీకు సమ్మతమేనా అని పరమాత్మ పరమశివుడు ఆమెను అడుగుతాడు. అలాగే ఏది ఏమైనా సరే భీష్ముడు నా కారణంగానే చావాలి, అంతే నాకు కావాల్సింది అని అంటుంది. పరమశివుడు తదాస్తు అని అంటాడు. నేను స్త్రీని, అతను మహావీరుడు, నేను ఏ విధంగా అతన్ని చంపగలను అని అడుగుతుంది. అందుకు పరమశివుడు నీవు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మరుజన్మలో ద్రుపద మహారాజుకు కుమార్తెగా జన్మించి మరలా పురుష రూపం ధరిస్తావు. అత్యంత పరాక్రమంతో విలువిద్య నైపుణ్యం ప్రదర్శించి యుద్ధంలో భీష్ముడికి ఎదురు నిలబడి మరణానికి కారణభూతురాలు అవుతావు అని చెప్తాడు. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత జన్మ సారించిన తర్వాత శిఖండిగా ద్రుపద మహారాజుకు పుత్రిక జన్మిస్తుంది. శివుడు ఇచ్చిన వరం ప్రకారం వరం వృధా పోకుండా ఆ వృధా పోదని విశ్వసించి ద్రుపద మహారాజు వివాహం చేస్తాడు శిఖండికి. పురుషత్వం రాకమునకే వివాహం చేస్తానని చెప్పేసి వివాహం చేస్తాడు. వివాహం చేసిన కొన్ని రోజుల తర్వాత అతను పురుషుడు కాదు స్త్రీ అని తన భార్య గ్రహిస్తుంది. అది తన తండ్రితో విన్నవిస్తే చెప్తుంది ఆ విషయం. తన తండ్రికి వార్త పంపిస్తే ఆయన ఉక్రోషుడై ద్రుపద మహారాజుకు యుద్ధానికి కూడా సిద్ధం అవుతాడు. వార్త పంపిస్తాడు. కానీ జరిగిన విషయం ఇదంతా శిఖండి తెలుసుకొని నా వలన 2 రాజ్యాల మధ్య యుద్ధం రాకూడదని చెప్పేసి రాత్రికి రాత్రి రాజ్యాన్ని వదిలేసి కీకారన్న అరణ్యంలోకి శిఖండి వెళ్ళిపోతుంది. ఆ అరణ్యంలో స్థూలకర్ణుడు అనే ఒక యక్షుడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి భయపడి మనుషులు ఎవ్వరు ఆ అరణ్యంలోకి ప్రవేశించడానికి కూడా భయపడే అది తెలిసిన శిఖండి ఆ అరణ్యంలోకి ప్రవేశించి ఆ విషయం ప్రవేశిస్తుంది. ఈ విషయం గ్రహించిన యక్షుడు శిఖండిని చూసి, ఓ కుమారి నీవెవరు, నీకు ప్రాణం మీద ఆశ లేదా ఏంటి, ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు శిఖండి జరిగిందంతా వివరించి చెప్తుంది. అయితే ఇది ఎంతలో పని, నాకు ఇప్పుడు పురుషత్వం కావాలి అని శిఖండి అడుగుతుంది. అది ఒక పరమశివుడి వల్లే ఆ వరం తీరుతుంది అని చెప్పేసి ఆ యక్షరాజుతో చెప్తుంది శిఖండి. అయితే అది ఎంత సాధ్యం కాని పని కాదు అని యక్షుడు అంటాడు. అయితే నేను ఒక 10 రోజులు నా పురుషత్వాన్ని నీకు ఇచ్చి నీ స్త్రీ రూపాన్ని నేను ధరిస్తాను అని చెప్పేసి శిఖండితో చెప్తాడు. శిఖండితో ఆ శిఖండి ఆ పురుష రూపాన్ని ధరించి రాజ్యానికి వెళ్ళి తన నిరూపించుకొని అక్కడ ఆ రాజుకున్న అనుమానాలన్నీ తీరిపోతాయి. తర్వాత ఇది ఇలా ఉండగా కౌరవులకి పాండవులకి ద్రోణాచార్యుల దగ్గర విద్య నేర్చుకుని పెద్దవాళ్ళు అవుతారు. దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి రాజ్యకాంక్ష విపరీతంగా ఉండేది. ఆ కోరిక వలన ఎన్నో అకృత్యాలు పాండవుల మీద చేస్తూ ఉండేవాడు అనమాట. వాళ్ళు చంపాలని కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ బుద్ధి వల్లనే యుద్ధానికి దారితీసింది. కురుక్షేత్ర యుద్ధ సంగ్రామం అయిపోయిన తర్వాత భీష్ముడు హంసశయ్య మీద పడి ఉండగా అతని దగ్గరకు వెళ్ళి ధర్మ సూత్రాలు, రాజ్యాన్ని ఎలా పాలించాలి, ధర్మ సూత్రాలను తెలుసుకోమని కృష్ణుడు ధర్మరాజుకు చెప్తాడు. ఆ ధర్మరాజులు తన అన్నదమ్ములతో కూడుకొని హంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి రాజ్యం గురించి, ధర్మాల గురించి ఎన్నో నేర్చుకోవాలని చెప్పేసి కుజనులు అడుగుతూ ఉంటాడు. ధర్మరాజు అడిగిన ప్రతిదానికి
సహనంతో సమాధానాలు చెప్పుతూ ఒక రాజుకి ఏ ఏ ఇవి ఉండాలా అవన్నీ మొత్తం ఒక రాజు ఎలా ప్రవర్తించాలి, ఎలా రాజ్యాన్ని పాలించాలి, ధర్మంగా ఎలా ప్రవర్తించాలి అన్ని భీష్ముడి మీద పితామహులు చెప్పి ఎన్నో రాజ సూత్రాలను కూడా ధర్మాలను కూడా చెప్తాడు. తర్వాత భీష్ముడు ఇక నా చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకొని అంతటా వ్యాప్తి చెంది ఉన్న పరమాత్మను దర్శించి విష్ణునామ సహస్రాన్ని పఠిస్తూ ఆ స్వామిని స్మరించుకుంటూ హృదయంలో ఉన్న తేజస్సును ఆ పరమాత్మలో కలిసిపోతుంది. భీష్ముడు చనిపోతాడు. భీష్ముడు చనిపోయాడని తెలిసిన పాండవులు ధర్మరాజుల అగ్ని యందు అంతిమ సంస్కారములు పూర్తి చేస్తారు. అటువంటి భీష్మాచార్యులకు ఒక్కరికే మాత్రమే మనుష్య లోకమునందు ఒక మాధ్యం ఉంది. అది ఏమిటంటే ఎప్పుడు ధర్మమును ఆచరించిన వాడు కనుక మానవాళి అందరూ తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తలస్నానం చేసి భీష్మాచార్యులకు తర్పణం ఇవ్వాలి, ఇది తప్పనిసరి అని చెప్పేసి చెప్తారనమాట. అంటే మనమందరము కూడా భీష్మ ఏకాదశి రోజు భీష్ముల వారికి తర్పణం ఇవ్వాలి అని చెప్పేసి ఇది ఫ్రెండ్స్ భీష్ముడి గురించి నాకు తెలిసింది చెప్పాను. అయితే ఒక ఆత్మ భూమి మీద దీని తత్వం నాకు ఏమిటంటే అర్థమైందంటే ఒక ఆత్మ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు చేసిన కర్మ ఫలాలు, శాపాలు, కష్ట సుఖాలను అనుభవించాలని జన్మ తీసుకొని వస్తుంది. ఈ సంసారంలో పడ్డాక నేను అనే భావన ఒక్కొక్కసారి మరచి బంధాల చిక్కుల్లో పడి కొన్ని పనులు కుటుంబం కోసం చేయాల్సి వస్తుంది. అలా చేసే భీష్మ పితామహుడు తన తండ్రి కోసము బ్రహ్మచర్యాన్ని తీసుకొని పాటించి రాజ్యాన్ని కూడా వదులుకున్నాడు. తరువాత తమ్ముళ్ళ వివాహం కోసమని కాశీరాజు పుత్రికతో వివాహం చేద్దామని అంబ శాపానికి గురయ్యాడు. ధృతరాష్ట్రుడికి నీ బిడ్డలకు అండగా ఉంటానని వాగ్దానం చేయడం వల్ల కౌరవులు ఎన్ని అగత్యాలు చేసినా వారించలేకపోయాడు. ద్రౌపదికి జరిగిన వస్త్రాభరణం కూడా ఎదిరించలేకపోయాడు. ఎంతటి జ్ఞాని అయినా, ఎంతటి పరాక్రమవంతుడైనా, ఎంతటి సత్యశీలుడైనా అక్కడ జరుగుతున్నది అన్యాయం అని తెలిసి కూడా ఆపలేకపోయాడు ఇచ్చిన మాట కోసం. అక్కడ జరుగుతున్నది అకృత్యం అయినప్పటికీ ఎదిరించక మౌనంగా ఉండిపోయాడు. అన్యాయాన్ని ఎదిరించాలి. మోసం, దగ, కుట్రలు ఇవన్నీ మన ముందు జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పాలి. లేదంటే దండించైనా సరే చెప్పి తీరవలసిందే. ఇదే పని కౌరవులకు చిన్నప్పటి నుంచి చెప్పి ఉంటే వాళ్ళంత క్రూరంగా తయారవ్వకపోతుందరేమో అని అనిపిస్తుంది నాకు ఫ్రెండ్స్. ఒక పరమాత్మ నుండి విడిపడిన అంశాత్మగా జన్మ తీసుకొని అనుభవ జ్ఞానాన్ని పొంది తామరాకు మీద నీటి బిందువులా ఉంటూ అఖండమైన జ్ఞానాన్ని సంపాదించుకొని ఎంతో సేవ చేసి మళ్ళీ పూర్ణాత్మలో కలిసిపోవాలి. కానీ బంధాల కోసం మళ్ళీ జన్మ తీసుకోవడానికి కారణమైన కర్మలను చేయకూడదు ఫ్రెండ్స్. భీష్మ పితామహులు తన జీవన పర్యంతము ఎంతో దుఃఖం పొందాడు. త్యాగాలు, శాపాలు అన్నింటినీ క్లియర్ చేసుకొని కర్మ ఫలితాన్ని కూడా అక్కడే అనుభవించేశాడు. పూర్ణంగా పూర్ణాత్మలో కలిసిపోయాడు. మాస్టర్స్, మనం కూడా ధ్యానం చేసి సేవ చేసి జన్మల కర్మలన్నీ దగ్ధం చేసుకొని పూర్ణాత్మగా పైలోకాలకు వెళ్ళిపోదాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.